దాన్ని మనం చేయడానికి మనం చేసే పద్ధతి ఏంటంటే చూడండి. M3 ఒకటి చూడండి, M1 M2 M3 M4 కదా. M3 చూడండి. టు ట్రైన్ ద స్టూడెంట్స్ సెన్సిటివ్ టు ద ఎన్వైరన్మెంట్, సేఫ్టీ అండ్ ఎకనామిక్. ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అందరి దగ్గర ఉన్నాయా సెల్ ఫోన్స్? లేదా? ఎట్లా మరి? లేదా నువ్వే మరి చేయలేదు. ప్రతి ఒక్క మీనింగ్ అడగండి. సెల్ ఫోన్ గూగుల్ వెళ్ళేసి నేను ఒక మీనింగ్ అని నాకు చెప్పండి. చెప్తుంది ఎన్వైరన్మెంట్, సేఫ్టీ, ఎకనామిక్ కంటెక్స్ట్ అంటే ఇదేంటంటే ఇది మనకు టెక్నాలజీకి సంబంధించిన పాయింట్ కాదు. ఇదేంటంటే జనరల్గా హ్యూమన్ వాల్యూస్కి సంబంధించిన పాయింట్. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దీనివల్ల ఇతరులకు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా, ఈ పని చేయడం వల్ల ఇతరులకు సేఫ్టీ ఉందా లేదా, ఎవరికైనా దెబ్బలు జరుగుతున్నాయా, ప్రాణహాని జరుగుతుందా, ఇవన్నీ కూడా కాన్షియస్గా మీరు చేయడం అనేది కూడా మీ యొక్క విజన్ అచీవ్మెంట్ చేయడానికి ఈ పాయింట్ అనమాట. అంటే హ్యూమన్ వాల్యూస్ నేను చెప్పాను కదా, హ్యూమన్ వాల్యూస్ మేము నేర్పిస్తామని చెప్పాను కదా. ఆ హ్యూమన్ వాల్యూస్ ఎట్లా నేర్పిస్తామంటే ఎన్వైరన్మెంట్లో, తర్వాత ఎకనామిక్ పద్ధతిలో, తర్వాత ఎకనామిక్ కంటెక్స్ట్. అంటే ఎకనామిక్ కంటెక్స్ట్ అంటే మన యొక్క పరిసరాలు, మన యొక్క ఆర్థిక స్థితిగతులు, తీసుకోవడం ఎకనామిక్ కంటెక్స్ట్. మన పరిస్థితిని బట్టి ఎట్లా చేస్తున్నాం అనేది ఎకనామిక్ కంటెక్స్ట్ కూడా. వాటి విషయాలలో మేము హ్యూమన్ వాల్యూస్ డెవలప్ చేస్తున్నాం అనేది ఒక పాయింట్. ఓకేనా? చాలా టైం అయిపోతుంది, నేను మైండప్ చేస్తాను. సో దీని కొరకు మేము ఒక 11 పాయింట్స్ మేము ఇప్పటివరకు డిఫైన్ చేసినాము. ఆ 11 పాయింట్స్ కూడా నేను చెప్తాను, మీ గ్రూప్లో నేను పెడతాను. 11 పాయింట్స్. ఆ 11 పాయింట్స్లో ఫస్ట్ స్టెప్ మీరు చూడాల్సింది ఏంటంటే మేము మీకు ఒక గూగుల్ ఫామ్ పెడతాం మీకు అందరికీ. వీళ్ళు సెండ్ వన్ గూగుల్ ఫామ్. ఓకే, నాకేంటంటే 23 మెంబర్స్ థర్డ్ ఇయర్స్, 33 మెంబర్స్ థర్డ్ ఇయర్స్, 33 మెంబర్స్ ఎవ్రీడే కనపడాలి. 26 థర్డ్ ఇయర్స్ ఉందంటే నాకు 26 ఎవ్రీడే కనపడాలి. నేను మీ క్లాస్ నుంచి ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాను. మీ క్లాస్ వచ్చి చెప్పండి. సెకండ్ ఇయర్స్ ఎంతమంది? 25 ఉందంటే 25 కూడా మనకు కనపడాలి. ఓకే, సో ఈ గూగుల్ ఫామ్ ఏంటంటే మీ యొక్క కీ లిస్ట్, తర్వాత మీ యొక్క ఫాదర్ నెంబరు, మీ నెంబరు, తర్వాత మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఆధార్ నెంబరు, ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మాకేమైనా అవసరమైనవి కాలేజ్కి సంబంధించి, మీకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము పొద్దాక వచ్చి మిమ్మల్ని అడగదు. మీరు చాలామంది డీపీఎంలో చదువుకుంటారు కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. డేటా ఒకసారి మనం ఆర్గనైజ్ చేసి పెట్టినామంటే అది ఉండిపోవాలి అంతే. సో మీరు కూడా చదువుతున్న పిల్లలు మాకు హెల్ప్ చేయొచ్చు. సార్ ఈ కాలంలో ఈ కాలం పెట్టాము, గూగుల్ ఫామ్ మీరు ఎందుకు చేస్తుంటారు, మాకేంటి మేము చేస్తాము, మేము చేసి చేస్తాము. ఆ స్టూడెంట్ మెంటర్షిప్ అనే పాయింట్లో నేను చెప్తాను. అవన్నీ కూడా అడుగుతుంది గూగుల్ ఫామ్లో వస్తాయి. ఓకేనా? తర్వాత రెండో విషయం వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి అందుకే నేను రికార్డ్ చేపిస్తాను. ఈ రికార్డ్ ఎవరు పోతుంది తెలుసా? మీ పేరెంట్స్ పోతుంది. ఓకేనా? రెండో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి, మీ గార్డియన్స్కి, మీ శ్రేయోభిలాషులకి ఈ ఎన్బిఏ గురించి చెప్పండి. ఎన్బిఏ అనేది ఒక అక్రిడేషన్ ప్రోగ్రామ్ అంట, ఢిల్లీ వాళ్ళు ఇస్తారంట. అది వచ్చి మా కాలేజ్కి ఒక రికగ్నిషన్ ఇస్తారంట. దానివల్ల మా కాలేజ్ స్టాండర్డ్స్ బాగా పెరుగుతాయి, మా టీచింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మా భావి తరాలకు కూడా గైడ్లైన్స్ అన్ని క్లియర్గా ఉండేసి మంచి జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ వరకు మా కాలేజీలో 1,25,000 కట్టారు. ఎంత ఫీజు? 1,25,000 అమౌంట్. 1,25,000 మా కాలేజీలో కట్టారు. అంటే అంత ఫీజు ఉందంటే మరి దీంట్లో ఎంత విషయం ఉంటుంది ఆలోచించండి. ఇంతలో ఉందా? అంత ఫీజు కట్టారు. కాబట్టి
మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలి అని మీ పేరెంట్స్కి మీ శ్రేయోభిలాషులకు చెప్పండి. చెప్పిన తర్వాత మీ యొక్క ప్రోగ్రెస్, మీ యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా మేము ఒక రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీ పేరెంట్స్కి దాన్ని మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? ఇది బాగుంటుంది బాగాలేదు? బాగలేదంటే చేయలేకపోతే నాకైతే అసలు బాగాలేదు. నాకు ఇంట్లో పేరు చెప్తే బాగాలేదు కదా. ఫస్ట్ అందరికి బాగుంటుంది. ఇదే అన్నమాట MBA అంటే. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కదా. కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు ఒక MBA గురించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి పెట్టించుకుంటాను నేను. మీకంటే జరగలేదు. దీనికి పేరెంట్స్ ఒప్పుకుంటేనే వాళ్ళ అమ్మాయిలనే కానీ అబ్బాయిలని కానీ జాయిన్ చేయగలరు. లేకపోతే మాకు సెకండ్ కౌన్సిలింగ్ వేరే వస్తుంది. ఓకేనా? పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఒకటే దాటి మీద ఉంటేనే మా యొక్క ఫ్యాకల్టీ యొక్క చేతోడు వాదోడులతో మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మీ యొక్క పేరెంట్స్ యొక్క ఇంట్రాక్షన్ కానీ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా ఉండదో అప్పుడు సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్కి అబౌట్ దిస్ ప్రోగ్రామ్ చెప్పండి. వాళ్ళకి ఒకటో వినతి చేయండి. ఏంటంటే మా సార్ వాళ్ళు వినతిలో ఒక రోజు మిమ్మల్ని పిలుస్తారు, ఇచ్చినప్పుడు రండి, ఇచ్చినప్పుడు వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాలి. రెండో పాయింట్ వచ్చేసి ఇన్స్పెక్షన్ రోజు సెకండ్ డే, అది వచ్చి సాటర్డే సండే ఉంటుంది. సండే రోజు సెకండ్ డే, సండే రోజు అందరూ హాలిడే కాబట్టి ఆ ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా రావాలి. వంద మార్కులు ఉంటుంది. సో ఈ 100 మార్కులు మనం విన్ చేయడానికి మీ యొక్క ప్రోద్బలం, మీ యొక్క ఇంట్రెస్ట్, ఏ రకంగా అయితే మనం ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాము మా ఇన్స్టిట్యూషన్ కొరకు, దీని కొరకు నేను నా పేరెంట్స్ కృషి చేస్తాము అన్న మంచి కాన్సెప్ట్ తోటి, మంచి ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళి పిలుచుకుంటానండి. ఒకవేళ ఆ రోజుకో రాలేకపోయినప్పుడు నాట్ ప్రాబ్లం. బట్ వాళ్ళకి ఏంటంటే ముందే మనం ఒక ఐడియా చెప్పేట్టు వాళ్ళు కూడా మెంటల్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. నేను కూడా చెప్తాను, నా వాళ్ళు అందరికీ పిలిపిస్తాను. ఇటు షార్ట్ లైన్ నేను 1 వీక్లో పిలిపిస్తాను, 1 వీక్ 10 డేస్లో పిలిపించేసి వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? మీరు స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు, అంటే మీరు NBA రెడీ అయ్యేంత వరకు క్లాసెస్ కొంచెం మీకు ఫాస్ట్గా జరిగిన ఇట్లాంటి సెషన్స్ ఒక 4-5 మేము తీసుకుంటాం. ఈ రకమైన సెషన్స్ ఎందుకంటే మీరు MBAకి రెడీ అయినా కాలేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మీ యొక్క తర్ఫీదు, మీరు ఏ రకంగా సక్సెస్ అవుతుంది, మీకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనేది వాళ్ళు మీ దగ్గర ఇంప్రూవ్ చేస్తారు, మిమ్మల్ని అడుగుతుంది. NBA ఈ కాలేజ్కి రావాలంటే 30% మా వారు ఉంటుంది, 80% మీ పని ఉంటుంది. అంటే మీ పని మీ పని కాదు, ఇట్లా పని అంటే పని కాదు, చిన్న చిన్న పనులు చెప్తాను. కానీ 30-80% మీ పని ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు, ఏ రకంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, ఏ రకంగా మీరు ఆన్సర్ చేస్తున్నారు అనేది మేము మీకు టైం టు టైం మీకు ఏం చేస్తామంటే కొన్ని బోర్డ్స్ పెడతా ఉంటాం. ఇక్కడ సైన్ బోర్డ్స్ లాంటివి కొన్ని బోర్డ్స్ పెడతాం. సి లాంగ్వేజ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి అని ఎవరైనా అడిగారంటే దాని మనం చెప్పాలి సార్, సి లాంగ్వేజ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ పలానా ల్యాబ్లో ఉంది సార్, నేను చదువుకున్నాను. డిఈలో ఏమున్నాయి, డిఈలో కూడా నాకు ఎక్స్పెరిమెంట్స్ తెలుసా, కానీ డిఈలో లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ పలానా ల్యాబ్లో ఉన్నాయి సార్. లైబ్రరీ ఎన్నిసార్లు పోయింది, లైబ్రరీ కోసం పోయినా పోలేదా అంటే మనం జనరల్గా మనం ఊరికి పోం, నేను కూడా పోను. అట్లాంటి మంచి హ్యాబిట్స్ అంటే ఉంటాం కదా, పోలేదు. లైబ్రరీకి మేము పోలేస్తారంటే మాట్లాడి చేస్తాం. కాబట్టి మేము లైబ్రరీకి పంపిస్తాం. మీకు యాక్టివిటీ అని ఒకటి ఉంటుంది, మీకు యాక్టివిటీ అంటే కంపల్సరీ లైబ్రరీకి పోవాలి. అందుకొకే మీరు ఏంటంటే మీరు మాకు అందుబాటులో ఉండాలి. మీరు అందుబాటులో లేకుంటే ఇవన్నీ సక్సెస్ కావాలి. ఇవన్నీ సక్సెస్ కాబట్టి మనం ఎంబీఏ పోకూడదు.
NBA పోకూడదు కాదు, NBA పోవాల్సిందే. ఎవరు చెప్తున్నారు? మన సిపిఐ చెప్పినారు, మన లోకేష్ చెప్పిండు, మనం NBA కంపల్సరీగా పోవాల్సిందే. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి మేము కట్టినాం పైసలు, కాబట్టి సరే కట్టండి, మనం MBAకి బీహార్కు. కాబట్టి లైబ్రరీకి పోలేదు. లైబ్రరీ అసలు ఏ బుక్స్ ఉన్నాయి? అసలు లైబ్రరీ షేప్ ఎట్లుంది? అసలు డిజిటల్ ఎన్వైరన్మెంట్ మీరు చూస్తున్నారా? డిజిటల్ కంటెంట్ మీరు చూస్తున్నారా? డిజిటల్ లైబ్రరీ ఉందా లేదా? అయితే ఏంటంటే దీంట్లో కొన్ని మనకు ఉంటాయి, కొన్ని మనకు ఉండవు. కాబట్టి మనము లేని వాటిని అయితే ఈ ప్రాసెస్లో ముఖ్యమైన తెలిసిందంటే కొన్ని మనం మెయింటైన్ చేయాలి, కొన్ని బుక్స్ మెయింటైన్ చేయాలి, కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు ప్రాపర్గా అన్నీ చూస్తారు. ఆ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాలి, ఏం బుక్స్ మెయింటైన్ చేయాలి, ఏంటి విషయం అన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతుంది ఇది ఇక్కడ కాలేజీలో ఏం లేదంటే మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి ఏంటంటే యాజ్ ఎ ఫస్ట్ మెజర్గా ఇది మీకు మేము డెలివర్ చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాము. మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. మనం MBA పోతున్నాము, మీ యొక్క అటెండెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా రావాలి, విజన్ మిషన్ నేర్చుకోవాలి, తర్వాత ల్యాబ్స్లో పెట్టుకున్న బోర్డ్స్ కానీ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ని కరికులం బుక్లో ఏమైనా మొత్తం మీకు ఐడియా ఉంటుంది, లేకపోతే మనకు MBA అనేది రావాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో మీ యొక్క కోఆపరేషన్ ఉంటుందా ఉండదా? గట్టిగా ఒకసారి ఖచ్చితంగా. సో యూఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, సరోజిని నాయుడు, లక్ష్మీబాయి, పూలే, ఇంకా ఇట్లాంటి నారాయణ, ఒక బిల్ గేట్స్ లాంటి. ఎందుకంటే మీకు మీ సీనియర్స్కి మీ భవితకి ఒక మార్గాన్ని లేదు. సో మేమైతే వరకు దీన్ని ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చాలా ఆశగా ఉన్నాము. మేమైతే కష్టపడతాము. ఇప్పుడు ఈ మేడం నేనైతే మేడం MBDS సక్సెస్ చేసింది, నేను ఈతముఖాలు నేను సక్సెస్ చేసిన. దీని విషయం అంతా నాకు తెలుసు. ఇట్లా మేడం కూడా తెలుసు, సార్లో కూడా తెలుసు. పిల్లలను నేర్చుకుంటాం, మేము నేర్చుకుంటాము. దీన్ని మనము దేశానికి అర్థంకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అర్థం చేసి ఎక్కడో హైవేకి చాలా మూలంగా అర్థంకి పాలిటెక్నిక్ దేశంలో NBA రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్గా మనం చేయాలి. చేయాలంటే మాతో పాటు మీ వద్ద సహకారం కూడా ఉండాలి. అంతే. మీరు మాకు కొద్దిగా లిఫ్ట్ ఇచ్చిరనుకో, ఏం లిఫ్ట్ చేయాలి? మాకు చదువు, వేరేదేం లేదు. టైం టు టైం చదువు, రిజల్ట్స్. ఓకే, లైబ్రరీ పోండి, బుక్స్ తీసుకోండి. బుక్స్ నా డిపార్ట్మెంట్ లైబ్రరీలో కూడా పెట్టారు, దానికి బుక్స్ తీసుకోండి. రీసెర్చ్ ప్రిపేర్ చేయండి అని చెప్పి నేను చెప్తాను. నేను అవన్నీ పూర్తిగా లిఫ్ట్ ఇచ్చేది అనుకో, మన రూల్స్ ఎప్పుడు నీట్గా ఉండాలి. మన మన సిఎంఈ బ్రాండ్ ఉండాలి. మన సిఎంఈ పిల్లలు ఎవ్వరు మిస్టేక్ చేయకూడదు, ఒక మాదిరి ఉండాలి. ఓకేనా? అట్లా ఉండాలి. మీ లోపల కంప్లీట్గా ఓవరాల్ ఫిజికలీ, మెంటలీ, ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ చేంజ్ విల్ కమ్. సో ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. మీరు ఒక్కసారి మంచి ట్రాక్లో పడిపోయినట్టు మీరు బీటెక్ అదే కంటిన్యూ అవుతుంది. రేపు అన్నట్టు మీరు ఇండిపెండెంట్ అయితే మీ లైఫ్లో కూడా మీకు ఇదే కంటిన్యూ అవుతుంది. దెన్ యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఓకే, ఇంకా నేను ఎక్కువ టైం తీసుకుని చాలా మంది మేడమ్స్ మాట్లాడుతున్నాను. మేడమ్స్ కూడా చాలా కొద్దిగా టైం ఇస్తున్నా, వాళ్ళు కూడా మాట్లాడండి. ఫస్ట్ మన దీపా మేడం గైడెన్స్. నేషనల్ లెవెల్లో మనకి ఒక గుర్తింపు ఏంటంటే ఇప్పుడు వరకు మన కాలేజీ ఉంది అని ఎవరికి తెలుసు? మన స్టేట్ వాళ్ళకి తెలుసు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇక్కడ కాలేజీ ఉంది అని మనకి ఇంతవరకే తెలుసు. అలా కాదు, మన
మేము మీరు చెప్పి వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇప్పుడు ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఒక స్టాండర్డ్స్ ఇస్తారు కదా, అలాగా ఎన్బిఏ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ వాళ్ళు నేషనల్ వైడ్ వాళ్ళు మాకు ఒక ఇలా ఉండాలి కాలేజ్ అంటే ఇలా ఉంటే అది చాలా గుర్తింపు పొందుతుంది నేషనల్ లెవెల్లో అని వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే అన్నిటికీ అనుకూలము అని మనం ఛాలెంజ్ చేస్తున్నాం. ఫీజు కట్టి మనం రిసర్చ్ చెప్పారు 1,00,000 కట్టామని కట్టి మనం ఏం చెప్తున్నామంటే మా కాలేజీని మీరు గుర్తించండి, నేషనల్ లెవెల్లో గుర్తించండి, మేము ఇవన్నీ చూపించగలం అని మేము సవాల్ చేసాం. అర్థమవుతుందా? ఛాలెంజ్ చేసాం, 1,00,000 కట్టి చేయాలని చేసాం. ఏమని మేము ఇవన్నీ మీరు అన్నీ చెప్తున్నారు, మమ్మల్ని గుర్తించండి నేషనల్ లెవెల్లో, మా పిల్లలకి నేషనల్ ఎన్బిఏ అని సర్టిఫికేట్ ఇవ్వండి. మీరు ఇప్పుడు మీరు డిగ్రీ మెమోస్ తీసుకుంటారు కదా, మీరు మార్క్స్ లిస్టులు ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు వచ్చేది మామూలుగా మీ పేరుతో ఈ కాలేజీలో చదివారు అన్న, కానీ దాని మీద నేషనల్ లెవెల్లో ఈ కాలేజ్ గుర్తించబడింది అనేది ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మనం ఎన్బిఏ సాధించామనుకోండి, మనం ఛాలెంజ్ చేసి నేషనల్ లెవెల్లో మనం గుర్తింపు పొందామనుకోండి, ఏమవుతుంది అని అంటే మీకు వచ్చే సర్టిఫికేట్స్ మీద, మీకు వచ్చే డిగ్రీ సర్టిఫికేట్స్ మీద ఇది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్లో ఉంది అంటే నేషనల్ లెవెల్లో ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని మీరు పొందుతారు. అర్థమవుతుందా? మీ ఓడీస్ మీద మీ సర్టిఫికేట్స్ మీద ఆ పేరు వస్తుంది. అది వచ్చింది అని అంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఏ దేశానికి వెళ్ళినా కానీ ఓహో ఇది ఈ కాలేజీలో చదివారు అని అంటే మళ్ళీ రీచెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కాలేజ్ మంచిది. ఇప్పుడు చూడండి, యూఎస్ వెళ్ళాలనుకోండి, స్టేట్స్ వెళ్ళినప్పుడు ఈ కాలేజ్ అసలు ఉందా లేదా అని వాటిని చెక్ చేసుకోవాలి కదా. అంటే అలా ఉన్నప్పుడు ఇది మనకు ఎప్పుడైతే ఎన్బిఏ అని మీకు సర్టిఫికేట్ మీద వస్తుందో అది ఇంటర్నేషనల్లో మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు 2 సర్టిఫికేట్స్ వెళ్తాయి. ఒకళ్ళది నేషనల్ ఎన్బిఏ లేని కాలేజీ నుంచి వెళ్ళే క్యాండిడేట్ ఉంటాడు, ఎన్బిఏ నుంచి వెళ్ళిన క్యాండిడేట్ ఉంటాడు. ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా బాగా చేశారనుకోండి, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఏ స్టాండర్డ్ కాలేజీలో చదివారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మేము ఎందుకు కష్టపడుతున్నాము అని అంటే మాకు దీనివల్ల 1 రూపీ కూడా మాకు శాలరీ పెరగదు, ఒక రికగ్నిషన్ రాదు, ఒక సర్టిఫికేట్ కూడా మాకైతే ఏం రాదు. కానీ మీకేమవుతుంది అని అంటే నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు కాలేజ్ ఎప్పుడైతే మీ సర్టిఫికేట్స్ మీరు పంపిస్తారో, మీరు బయటకు వెళ్ళి చదువుకోవాలని ఎంఎస్ చేయడానికి వెళ్తారో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి. అర్థమవుతుందా? మీకు బెనిఫిట్ ఇది. మీకు సార్ చెప్పారు కదా, మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్కి మనం చేసే కృషి ఏమవుతుందంటే ఫార్వర్డ్ అవుతుంది. ఎవరైతే అడ్వెంచర్లో చదువుతారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. మీ పర్సనల్గా మీ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది చాలా చేద్దాలి అంటే నేషనల్లో మేము ఏం చేసాము, ఛాలెంజ్ చేసామని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మన దగ్గరకు వస్తారు, మీకు చెప్పారు కదా ఇవన్నీ ఫాలో అవుతున్నారని, మరి ఏమి చూద్దామని వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు మన రూమ్స్ మేము కరెక్ట్గా మంచి రూమ్స్ ఉన్నాయి, మాకు మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మాకు మంచి బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో, మేము ఇవన్నీ స్టాండర్డ్గా ఉన్నాం, మా పిల్లలు బాగా చదువుతారు, మా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది అని మేము పెట్టాము. అవునా? మా వాళ్ళు బాగా చదువుతారా అంటే సో మీరేం చేయాలి, రిజల్ట్స్ చూపించాలి మనం వాళ్ళకి. మా స్టూడెంట్స్ని నేషనల్ లెవెల్ రికగ్నైజ్ చేయండి, మా వాళ్ళు బాగా చదువుతున్నారు అని మేము చెప్పాం కాబట్టి మీరు దానికి తగ్గట్టు రిజల్ట్స్ మనం చూపించాలి. మేము అన్ని పనులు చేయగలం కానీ రిజల్ట్స్ మేము తేగలం. ఎవరు చేయాలని? మీరు మటుకే చేయగలరు. మీరు మాత్రమే చేయగలిగేది ఏంటి అని అంటే మేము క్లాసులు ఎప్పుడు చెప్పినట్టే మేము చెప్తాం. అవునా? మేము ఎప్పుడు కూడా మీకు రావాలనే చెప్తున్నాం, క్లాసులు అవునా చదివిస్తున్నాం, అసైన్మెంట్స్ పెడుతున్నాం, ఇవన్నీ మా తరఫు నుంచి మేము చేసేది. మీరు చదివితేనే కదా దీనికి రిజల్ట్ ఇవ్వగలం, మేము చేయలేము ఆ పని. సో మీరేం చేయాలంటే మేము ఏం చెప్తే అది చేయాలి. అంటే చదవటం, మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, మీరు ఈ యాక్టివిటీ చేయండి, మీరు లైబ్రరీకి వెళ్ళండి అని అంటే మీరు ఇటు లైబ్రరీకి వెళ్ళండి అని పంపించి మేము రూమ్లోకి వెళ్ళగానే మీరు పారిపోయారు అనుకోండి, దానివల్ల మేమేమైనా చేయగలము? సో మనం ఏం చేస్తున్నాము, మా కాలేజీని నేషనల్ లెవెల్లో చూపించండి, మేము ఇలా చేశాము, మా పిల్లలు ఇలా చదువుతున్నారు, మాకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని మేము చెప్తున్నాం. దానికి అన్ని క్రియేట్ చేస్తాం మేము, ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేస్తాం. మాకు 3 లక్షల డబ్బులు కావాలి, అవన్నీ మేము ఎట్టకొట్ట ఎవరన్నా అడిగి దాతలను అడిగైనా తెస్తాము, లేకపోతే బోర్డు నుంచి తీసుకొని వస్తాం, అదంతా మేము చేస్తాం. అర్థమవుతుందా? ప్రిన్సిపల్ సారు, మా హెడ్ సారు, మేమందరం
ఇవన్నిటిని మార్చడానికి ట్రై చేస్తాం. మీ వంతు ఏంటి అని అంటే మాకు చిన్న హెల్ప్ ఏదైనా చేస్తే, ఇప్పుడు అసైన్మెంట్స్ లేవు, కొన్ని అంతకుముందు రికార్డ్స్ లేవనుకో, కొంచెం మీరు ఏమైనా సహాయం చేయాలని అవన్నీ కూడా రాసి పెట్టడం కానీ ఏమైనా చేయడం కానీ అవి చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు చదవాలి బాగా. సార్ చెప్తున్నారు అందరూ అటెండ్ అవ్వాలి. అవునా? క్లాస్కి అటెండెన్స్ తక్కువ ఉంటే మేము ఏమైనా చేయగలము? అసలు మీ క్లాసుకి పిల్లలే రారు, మీరేంటి నాకు గుర్తించమని మమ్మల్ని అడుగుతున్నారా అని అంటారు కదా. రేపు పొద్దున ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు మేమేమేం చెప్తున్నాము, మన రిజల్ట్స్ ఏంటి, మనం వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నింటికి మనం అటైన్ అవుతున్నామా లేదా అని వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తారు. మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఒకసారి చెప్తున్నాను, ఈ బోర్డు సి ప్రోగ్రామింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా అనగానే మీరు ఏం చెప్పాలి, అక్కడ పెట్టారండి అంటే మీకు యూ హ్యావ్ టు నో అది ఎక్కడ ఏముంది, మనం ఏమేం చేస్తున్నాము అనేది. మాకెంత నాలెడ్జ్ ఉంటుందో ఎంబీఏకి వెళ్ళడానికి, మీకు అంత నాలెడ్జ్ ఉండాలి. అసైన్మెంట్స్ పెడతాము, అసైన్మెంట్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఏమంటున్నాము CO1, CO2, CO3 అని ఇస్తున్నాం కదా, అవి మీకు తెలుసు కదా. అంటే కోర్స్ అవుట్కమ్స్ మీరు చదువుతున్నారంటే అది ఏ CO1కి వస్తే CO2కి వస్తే అనేది మీకు తెలుసు. అవునా? ఇలాంటి ఇప్పుడు నేను ఏమేమంటున్నాను, 22 పేజ్ నెంబర్ ఓపెన్ చేయమన్నాం, తీయండి ఒకసారి. పేజ్ నెంబర్ తీసినప్పుడు మనం ఏమంటున్నాము, సార్ ఏం చెప్పాను, విజన్ మిషన్. అంటే విజన్ అంటే మనకి ఇది చేయాలన్న కళ, ఇలా ఉండాలి అనేది ఉంటుంది కదా మన టార్గెట్, అది విజన్. విజన్ అంటే ఏంటి, దానికి మనం ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలి అనేది స్టెప్స్ అవి. నెక్స్ట్ ఇంకా POs అన్నారు, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని, స్పెసిఫిక్ అవుట్కమ్స్ అని, ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అని, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, కోర్స్ అంటే ఏంటి. ఇప్పుడు COs అంటారు, కోర్స్ అవుట్కమ్స్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాము, ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అంటాం. ప్రోగ్రామ్ అవుట్కమ్స్, ప్రోగ్రామ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి మీరు. ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే మన యొక్క కంప్యూటర్ బ్రాంచ్, ఇది కంప్యూటర్ బ్రాంచ్ని మనం ప్రోగ్రామ్ అంటారు. మనం ఏమంటున్నామంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటున్నాం, కానీ నేషనల్ వైడ్లో వాళ్ళు ఎలా పిలుస్తారు దీన్ని, ఒక ప్రోగ్రామ్ అంటారు. మీరు యూఎస్కి వెళ్ళండి, ఇంకో వేరే దేశం వెళ్ళండి, అందరూ కూడా ఏమంటారు, ప్రోగ్రామ్ అంటారు దీన్ని. సో మీరు ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇది మన ప్రోగ్రామ్. కోర్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్. మీ కోర్స్ ఏంటి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అని అంటే కోర్స్ ఏంటి అని అనుకోకూడదు. ఏమంటే మీ ఒక సబ్జెక్ట్స్ని వాళ్ళు ఏమంటారు, కోర్స్ అంటారు. అందుకే మనం కోర్స్ అవుట్కమ్స్ అంటున్నారు. అవుట్కమ్ అంటే ఫస్ట్ యూనిట్ చదివితే మీకు గేమ్ వస్తుంది. మీరు ఒకసారి COs చూడండి. తర్వాత ఇప్పుడు మీరు చదువుతున్నారు, ఇప్పుడు సపోజ్ నా సబ్జెక్ట్ ఉంది అనుకోండి, మీరు ఏం చెప్తున్నామంటే డేటా స్ట్రక్చర్స్ చదువుతాం. ఫస్ట్ యూనిట్ చదివితే మీకు ఏం వస్తుంది అంటే అవుట్కమ్. ఆ కోర్సులో ఆ ఫస్ట్ యూనిట్ వల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, ఉపయోగం, దానివల్ల మీరేం నేర్చుకుంటారు, అలా కోర్స్ అవుట్కమ్. అట్లానే POs చూడండి, ఇక్కడ 23 పేజ్ నెంబర్లో ఇవి ప్రోగ్రామ్ అవుట్కమ్స్. అంటే ఏంటి, కంప్యూటర్ చదివితే మీరు ఏం నేర్చుకుంటారు, మొత్తం నేర్చుకుంటే ఆ ప్రోగ్రామ్లో వచ్చే అవుట్కమ్స్ ఏంటి. సో మీకు ఈ మొత్తం అవేర్నెస్ ఉండాలి. అందుకని మీరు విజన్ నుంచి ఈ పక్కన 24 పేజ్లో మ్యాపింగ్ ఉంది చూడండి. మనం అంటే ఏంటంటే మనం ఇవి అచీవ్ అవ్వాలంటే ఏమేమి మిషన్లో మనకి ఉన్నాయనే అవుట్కమ్స్ మనకి ఉన్నాయి కదా మ్యాపింగ్. ఇంతవరకు మీరు మొత్తం కూడా నేర్చుకొని ఉండాలి. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, PSOs ఎన్ని ఉన్నాయి అంటారు. ఎన్ని ఉన్నాయి PSOs చూడండి, ఎన్ని ఉన్నాయి, నెంబర్ హ్యాపీలో ఫస్ట్ 3 PSOs. POs ఎన్ని ఉన్నాయి, 7 POs. అలాగే PEOs ఎన్ని ఉన్నాయి, అలాగే ముందు మీరు డీటెయిల్స్ నేర్చుకోండి. నేర్చుకొని ఒక్కొక్క PSO 1 అన్నారంట, అంటే ఏంటి నేర్చుకోండి. ఇలాగా ఇవి మొత్తం ముందు బైహార్ట్ చేసేయండి, మొత్తం నేర్చుకోండి. ఒకసారి చదివి చూడండి. మళ్ళీ మేము కూడా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు మీరు చదువుకొని వస్తే ఏంటంటే కొంచెం ఒక అవుట్లుక్ వస్తుంది, మీ కంపెనీ ఏంటి అనేది కొంచెం అవగాహన వస్తుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. మీరు చదవకుండా మేము చెప్పినా కానీ మీకు సరిగ్గా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇవి ఒకసారి చదవండి, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏం అడుగుతారు, మీరు సార్ చెప్పినారు కదా డిజిటల్ లైబ్రరీకి వెళ్ళారా లేదా,
మీరు లైబ్రరీలో బుక్స్ చదువుతున్నారా లేదా? ఇవేంటి అంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఏమేమి